పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. చాలండి. పరిశుద్ధమైన తండ్రి, అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీ పాత్రగా వాడుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి విధమైన ఆటంకాలు అడ్లను నేసనంలో కొట్టువేస్తున్నాం. దేవదూతల పరిచయం నేసనంలో విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీ శైలిలో, మీ స్థాయిలో, మీ కార్యాలన్నీ మాలో చేయమని మీరే మాకు బాధకుడిగా ఉండి ప్రతి మాట మీ జీవముతో పొదిగి బోధించి మీరు ఆకలిలో ఎత్తబడే వధువు సంఘంగా మేమందరం సిద్ధపడే కృపద ఇచ్చామని, నిందారహితులంగా మమ్మల్ని మార్చమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదు భక్తుడు ఆయన ప్రార్థన చేస్తూ పలికిన మాటలో, నీ సేవకుణ్ణి పాపము ఏలనివ్వకుండా ఆపు ప్రభువా, దురభిమాన పాపంలో పడిపోకుండా కాపాడు ప్రభువా అంటూ ఆయన ఆల్రెడీ దేవుని సేవకుడిగా, భక్తుడిగా, అనేక కీర్తనలు రాసినవాడిగా, దేవుని స్తుతించేవాడిగా, ఆరాధించేవాడిగా, ఒక ఫలభరితమైన భక్తి జీవితం కలిగిన వాడిగా, దేవుని హృదయానుసారుడిగా అప్పటికే పేరు ప్రఖ్యాతులు పొంది యుద్ధములలో విజయాలు సంపాదించిన వాడిగా, చాలా భక్తి కలిగినటువంటి ఆయనే ప్రార్థన చేసుకుంటూ ఆయన అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నన్ను ఆపు ప్రభువా, ఏ పాపము నన్ను ఏలనివ్వకుండా కాపాడు ప్రభువా, అప్పుడు నేను యథార్థవంతుడిగా నిందారహితుడినవుతాను అన్నాడు. ప్రియులారా, మనందరం భక్తి ఎందుకు చేస్తున్నామంటే పరలోక రాజ్యం వెళ్ళాలని. ఎక్కడికి వెళ్ళాలండి? పరలోక రాజ్యం వెళ్ళాలని భక్తి చేస్తున్నాం. దేవుడు మనలను పుట్టించాడు. మనం భూమి మీద పుట్టిన తర్వాత మనం చిన్ననాటి నుంచి పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో జీవించి బతికాము. అయితే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుని మన పాపాలన్నిటి కొరకు ప్రభు అయిన యేసు ఆయనే మరణించి రక్తం కార్చారని తెలుసుకున్న వాళ్ళమై మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించినప్పుడు పరలోక రాజ్యం వెళ్తామని తెలుసుకుని మనమే భక్తి చేస్తున్నాం. ఈ భక్తి చేస్తూ ఉన్న మనం దేవుని దృష్టిలో నిందారహితులంగా ఉంటేనే ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. నిందారహితులంగా లేమనుకోండి, మనం ఎంత భక్తి పరులు మనం అనుకున్నా ఉపయోగం ఉండదు. నిందారహితుడు అని అంటే ఒక వ్యక్తిని ఇక్కడ నుంచోబెట్టి ఇతని మీద మీరు ఎవరైనా ఏమైనా నిందించడానికి ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగితే మీరందరూ అతన్ని చూసి అతని మీద మాకు ఏ కంప్లైంట్ లేదని చెప్తే అప్పుడు అతడు నిందారహితుడు. ఎవరైనా అతడు పలానప్పుడు పలానా తప్పు చేస్తాను నేను చూశాను అని చెప్తే అది నిజమైతే వేస్టే, అది నిజమైతే ఇంకా వేస్ట్ అయిపోయినట్టే, భక్తి వేస్టే. నిందారహితుడు అంటే నిందించటానికి అవకాశం లేనంతగా బతికాడని అర్థం. కాబట్టి ప్రియులరా, మనలను పరలోక రాజ్యం చేర్చాలని యేసు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టారు. ఏ రకంగా అయినా వీళ్ళ పరలోకం వెళ్లకుండా ఆపాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యలో యుద్ధం అనమాట అండి. నా బిడ్డలందరినీ పరలోక రాజ్యం చేర్చాలని ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తన శరీరం మీద మన అన్నిటికీ శిక్ష వేసుకుని ఆయన శరీరం అంతా చీల్చబడటానికి, రక్తం అంతా కార్చడానికి, బలియాగం అవడానికి ఒప్పుకుని అంగీకరించి ఆయన చనిపోయి దేవుడు కాబట్టి మరలా పునరుద్ధరణుడై లేచి ఈ పాపానికి శిక్ష నా శరీరం మీద విధించేశాను, అయిపోయింది, ఇక పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగిపోయిందని ఆయన అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే, ఆయన పరిశుద్ధపరుస్తుంటే, మీరు నాలాగా నిందారహితులుగా బతకండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని ఆయన చెప్తుంటే
ఈ సాతాను పని ఏంటంటే మనల్ని ఏదో నిందేసి పరలోకం వెళ్లకుండా ఆపాలని ఆడు ప్రయత్నం ఆడు చేస్తున్నాడు. చూడండి, మీకు ఒక మాట జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఎవరైనా స్పష్టంగా తొందరగా చదవాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. మరియు యెహోవా దూత అనగా యేసుప్రభువే దూత ఎదుట, చూడండి, ప్రధాన యాజకుడైన యెహోషువ అనే ఆయన యెహోవా దూత అనగా యేసుప్రభు ఎదురుగా నిలబడ్డాడు. ఏంటి అమ్మా, ఎక్కడ నిలబడ్డాడు? యెహోషువ అనే ప్రధాన యాజకుడు. ఎవరండి? మనలాంటి చిన్న చింతక కాదు, చిన్న పాస్టర్లు అయితే విశ్వాసులు కాదు. ప్రధాన యాజకుడు అంటే దేవుని మందిరం ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థానంలో కూడా వెళ్ళగలిగినటువంటి యాక్సెస్ కలిగిన వాడు ప్రధాన యాజకుడు. అలాంటి గొప్ప వ్యక్తి యేసుప్రభు ఎదురుగా యెహోవా దూత ఎదురుగా నిలబడ్డాడంట. నిలబడ్డప్పుడు ఈ సాతానుగాడికి ఏం పని అండి? అమ్మా, నా వైపు చూస్తున్నారా? సాతానికి ఏం పని? ఈడిల్లు అక్కడికి వెళ్ళి అంటున్నాడు, చదువు చదువు. సాతాను ఎలాగొచ్చాడంట? ఫిర్యాదు చేస్తాకు వచ్చాడంట ఇప్పుడు యెహోషువ మీద. ఏమని? నీ ముందర నుంచో పెట్టుకున్నావు కదా, పరిశుద్ధుడు అంటున్నావు కదా, నేను అతని మీద ఫిర్యాదు తీసుకొచ్చాను, నాకు ఆధారం ఉంది, నా చేతిలో ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిర్యాదు అయి ఏం చేస్తున్నాడంట? నిలవబట్టయు కుడిపాష నిలబట్టయు అతడు నాకు కనపరిచెను. సాతాను అప్పుడు సాతాన్ని ఆ యొక్క దేవుని దూత అంటున్నారు, యెహోవా నిన్ను గద్దించును, నిన్ను గద్దించును. అమ్మ చూడండి, నా వైపు చూడండి. యెహోషువనేమో సాతానేమంటున్నాడు? ఇతడికి మీదకి నేను ఫిర్యాదు చేయడానికి వచ్చాను అంటున్నాడు. యెహోవా దూత ఏమంటున్నాడు? ఇతడు అగ్నిలో నుంచి తీసిన కొలిమి వలె ఉన్నాడు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుని దూత ఏమంటున్నాడు? ఇతడు అగ్నిలో నుంచి తీసిన కొరివి అంటే అగ్ని అంటే మండుతూ ఉన్న కొరివి. ఒక కొరివి అంటే ఒక కర్ర, అగ్నితో మండుతున్న కర్ర ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అందులో ఏమైనా ఫిర్యాదు చేస్తాక ఉంటుందా? అందులో మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఎర్రగా కాలిపోయిన తర్వాత అది నిప్పు కనకనలాడుతూ ఉంటే అందులో పాపం ఏముంటుంది? అలాంటి యెహోషువ మీద ఈడు వెళ్ళి ఫిర్యాదు అయ్యి, ఆపు, అప్పుడే పంపించుకోను, నా ఫిర్యాదు ఉంది అని ఆపుతున్నాడు. పరలోక రాజ్యం వెళ్ళలేకుండా ఆపు అంటున్నాడు. ఏంటంటే ఫిర్యాదు ఉంది నా దగ్గర అంటున్నాడు, రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నాడు. అప్పుడు ఆ దూత అంటున్నాడు, యెహోవా నిన్ను గద్దించును గాక అని. అతడు కొరువిలోంచి అగ్ని నుంచి తీసిన కొరువిలాగా ఉన్నాడు అంటూ ఇంకేమన్నాడు? ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. యెహోషువ ఎలా ఉన్నాడంటండి? మలిన వస్త్రాలు ధరించినాడంటండి. దూత సముఖంలో నిలవబడి ఉండగా ఈడి పాయింట్ ఏంటంటే యెహోషువ వస్త్రాలు ఏమైనా మలినంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? మలినముగా ఉన్నాయి. అది నేను ఫిర్యాదు చేతకు వచ్చాను, ఆపో అని ఆడు కంప్లైంట్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ దూత ఏమంటున్నాడంటే, దూత పక్కన ఇంకొక ఆయన్ని పిలిచి దూత అంటున్నాడు, చెప్పమ్మా చదవమ్మా. ఇతన్ని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించాడంట. నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్పాడంటండి. దేవుని దూత, యెహోవా దూత అన్నారు కదా, దూత అయితే పరిహరించే అంత ఛాన్స్ ఉండదు, దూతకి అంత ఛాన్స్ ఉండదు. యెహోవా దూత అని అక్కడ రాశారు, కానీ యెహోవా దూత అంటే యేసుప్రభు వారికి అధికారం ఉంటుంది. నేను నీ మైల వస్త్రమును తీసివేసి నీకు ప్రశస్తమైన వస్త్రమును నీకు ధరింపజేసి నేను నీ పాపమును పరిహరించాను అని చెప్పే అంత అధికారం యేసుప్రభుకే ఉంది. ఆయన చెప్పాడు, వెంటనే మలిన వస్త్రం తీసేశారు, ప్రశస్తమైన వస్త్రం వేసేసారు, పాపాలు పరిహరించబడ్డాయి. ఇప్పుడు అడుగుతున్నాడు సాధన, ఏంటరా చూడరు, ఇప్పుడు ఇందాకే అన్నావు అంటే ఆడు చూసి, ఇందాకే కదా మలిన వస్త్రాలు ఉన్నాయి, అప్పుడే ప్రశస్తమైన వస్త్రం ఎలాగొచ్చింది, ఎలా శుద్ధీకరణ అయ్యాడు, ఎలాగైంది అని ఆడు బెత్తరపోతున్నాడు. ఆడి కంప్లైంట్ ఆడి దగ్గర ఉంది, పెద్ద పెద్ద భక్తులు అన్నావు కదా, ఇదిగో మలిన వస్త్రం చూడు,
అబ్బో పరలోక రాజ్యం పంపించేస్తా సిద్ధపడిపోతున్నాం అని ఆడు ఎలాగ నరకం పోతారు. కాబట్టి మనల్ని కూడా సాధ్యమైనంత మట్టుకు ఎంతమంది దొరికితే అంతమందిని ఆడితో పాటు తీసుకుపోదామని ఆడు ప్రయత్నం ఆడున్నాడు. కాబట్టి మన మీద ఎప్పుడు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆడు మన మీద నిందించటానికి అవకాశం లేకుండా బతకండి రా బాబు అని చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుందంటారా? మీరంత కరెక్ట్గా ప్రధాన యాజకుడు అయినా పరిశుద్ధంగానే బతికాడు అండి. ఏదో చిన్న పొరపాటు మరి ఏమో ఎక్కడో ఎలాగో మళ్ళీ ఎలాగైందో తెలీదు. దేవుడు దాన్ని పరిహరించేసి పరిశుద్ధ వస్త్రం ఇచ్చేసి మాట్లాడబో గెలిపో అని ఆయన పంపేసి మన యెహోషువని యాక్సెస్ ఆయనకి అవకాశం ఇచ్చేసాడు. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. ఏం చేయాలండి? నేను నా దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండాలి. ఒకటి సాతాను మన మీద నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇంకా ప్రాముఖ్యంగా దేవుడే మనలను నిందించేంత అవకాశం ఇవ్వకుండా మనం మన జీవితంలో మనకిచ్చిన ఆయుష్కాలంలో జాగ్రత్తగా మనం బతికి నిందారహితులంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే రేపొద్దున్న ఆయన మనలను పరలోక రాజ్యంలోకి పిలిచేటప్పుడు మనము అందులో ప్రవేశం కలిగినట్లుగా నిందారహితులుగా ఉండాలని చాలా చోట్ల రాసిపెట్టాడు. ఏదైనా నింద ఉంటే, ఏదైనా మన మీద ఫిర్యాదు ఉంటే ఆ ఫిర్యాదు బట్టి ఆపేస్తారు. అక్కడ చాలా డేంజరు. అందుకని నిందారహితులంగా మనం ఉండాలి అంటూ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకొక మాట ప్రకటన 12:10. సాతానికి ఉన్న పని ఏమిటంట? రాత్రి పగలు 24 గంటలు మన మీద ఫిర్యాదు చేస్తామని అంటాడు పని. వింటిని ఎప్పుడంట? రోజుకొక గంట లేకపోతే రోజుకొక 2 గంటల? రాత్రి పగలు అంటే ఏంటి అర్థం? 24 hours మన మీద ఏం చేస్తానంటాడు? చదవమ్మా. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపుటకు అపవాది పడద్రోయబడ్డాడని చెప్తున్నాడు. అంటే ఆడి పని ఏంటంటే 24 గంటలు పెద్ద భక్తిపరులు అన్నావుగా, ఈవిడే పెద్ద భక్తిపరులు అన్నావుగా, ఆవిడ పెద్ద భక్తిపరులు అన్నావుగా, ఇదిగో ఈ పాయింట్, ఇదిగో ఈ నేరం, ఇదిగో అని మన మీద 24 గంటలు ఏదో ఒకటి నేరం మోపుతానే ఉంటాడంట. అది ఆడి పని అంట. కాబట్టి మన మీద నేరము మోపటానికి అవకాశం ఇవ్వకుండా మనము నిందారహితులంగా బతకాలి. అలాగ మనం సాధన చేయాలి, ప్రయాసపడాలి. నన్ను ఏమనకుండా నిందించడానికి అవకాశం లేకుండా నేను బతకాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదన్నా అనుకోకుండా పొరపాటు జరిగితే ఆయన పరిశుద్ధపరిచేస్తాడు. యెహోషువకి పరిశుద్ధపరిచారా లేదా? కావాలని తప్పేం చేయట్లా. అనుకోకుండా ఏదన్నా చిన్న పొరపాటు ఏదన్నా మళ్ళీ ఏదన్నా అంటుకుంటే ఆయన వెంటనే దాన్ని పరిహరించి పరిశుద్ధ వస్త్రం ఇచ్చేసి మాట్లాడబగిలిపో అని ఆయన చీవట్లేసి పంపేస్తాడు. మనం కావాలని ఏదన్నా పొరపాటు చేసేస్తే ఇక మనకి అక్కడ ఆదుకునే వాళ్ళు ఎవరో ఉండరని నిందారహితులుగా బతకండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, నిందారహితులుగా ఉండటం దేవుడు కూడా నిందిస్తాడు. ఒక ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ఆ యొక్క ఉత్తరాలు రాయమన్నప్పుడు అందులో ఒక సంఘానికి తీయక్కలేదమ్మా. అందులో ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావు అన్నాడు. ఏంటండి? ప్రకటన 2:4. నువ్వు చాలా భక్తిపరుడివే, నువ్వు చాలా యథార్థంగా ఉన్నావు, నువ్వు చాలా భయభక్తులు కలిగి ఉన్నావు, నీవన్నీ కరెక్ట్గా ఉంది, నీ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంది, సూపర్గా ఉంది. కానీ 100కి 99 మార్కులు వచ్చాయి, ఒకటి తేడా కొడుతుంది అన్నాడు. ఏంటి ప్రభు అంటే, మొట్టమొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసావు అన్నాడు. ఏమన్నాడండి? మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఒక నేరం పెడుతున్నాడు దేవుడే స్వయంగా. కాబట్టి దేవుడే మన మీద ఏదైనా నేరం మోపే అంత పరిస్థితి రాకుండా ఎల్లప్పుడూ ఒకేలాగా ప్రేమ కలిగి ఉందాం. ఏమండి? మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు మొట్టమొదటిలో చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. దేవుడు అంటే ఉండగా తగ్గిపోయింది అనుకోండి దేవుని మీద ప్రేమ. ప్రార్థనకి కరెక్ట్గా వచ్చేవాళ్ళం, ఇప్పుడు సరిగా రావట్లా. దేవుని సన్నిధిలో మోకరిస్తే చాలాసేపు ప్రార్థన చేసేవాళ్ళం,
ఇప్పుడు 5 నిమిషాలు కూడా చేయట్లా. వాళ్ళకి ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ ఉందమ్మా చేతిలో ఉందా? లేకపోతే ఇక్కడ ఉన్నాయి ఇస్తాను చెప్పండి. లేకపోతే ఇక్కడ ఉన్నాయి ఇద్దాం అమ్మా. రైట్. ఎక్కడి వరకు వచ్చాం? మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు అని దేవుడే తప్పోటు మోపేస్తున్నాడు అంటండి. కాబట్టి దేవుడే మనల్ని నిందించే అంత పరిస్థితి రాకుండా అండి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా, అమ్మో మా ఆయనగారు తిట్టేస్తాడు అన్న భయం ఉన్న భార్య అన్నీ చాలా జాగ్రత్తగా ముందే అన్నీ చేసేసి పెట్టేసుకుంటే వస్తాడు చూస్తాడు, ఏ మాట అంటాకే పాయింట్ దొరుకుతలేదు. ఏమంటాడా? అన్నీ జాగ్రత్తగా మెలుగుగా ఉంటుంది భార్య, అన్నీ చేసి పెట్టేసుకుంటుంది. అంతకుముందు వచ్చి ఈ బట్టలు ఏంటి చిరాకి ఉతకవా అని తిట్టేవాడు. వచ్చేటికి బట్టలను ఉతికేసి మడత పెట్టేస్తుంది ఇవిడి. బట్టల మీద అందామంటే పాయింట్ దొరుకుతలేదు. ఇంకోటి దేని మీద అందామంటే ఏ పాయింట్ దొరకకుండా అన్ని జాగ్రత్త పడిపోతుంది. మెలుగుగా చాలా జాగ్రత్తగా ఉంటుంది, అన్నీ చూసుకుంటున్నాడు. ఏమంటాకే పాయింట్ దొరుకుతలేదు. అలాగ బతకమంటున్నాడు. అది అర్థమవుతుందంటారా అన్న? నిందించడానికి అవకాశం లేకుండా జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి, నాతో పాటు పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము నిందారహితులంగా ఉండాలి. అర్థమైందండి? ఏమన్నా పాయింట్ అర్థమైందా? ఎలా ఉండాలి? నిందారహితులంగా ఉండాలి. పాపం భక్తి పరులకు చెప్పే మెసేజ్ ఇది, పాపం చేసే వాళ్ళకి చెప్పే మెసేజ్ కాదు. వ్యభిచారం చేసే వాళ్ళకి, దొంగతనం చేసే వాళ్ళకి అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు పాపం చేసే వాళ్ళకి చెప్పే మెసేజ్ కాదు. దావీదు గారు మహాభక్తి పరుడు, ఆయనే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని? ఏ పాపము నన్ను ఏలనీయకు ప్రభువా, దురభిమాన పాపంలో పడిపోకుండా కాపాడు ప్రభువా, నేను యథార్థవంతుడిగా బతికి నిందారహితుడిగా నీ దగ్గరికి రావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ అలా ప్రార్థన చేశాడా? ఇంకో చోట అంటాడు, ప్రభువా నీవు నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా హృదయమందు నీకేదైనా ఆయాసకరమైన ఉందేమో చెప్పు నాయనా అని అడుగుతున్నాడు ఇంకో చోట. అంటే పాయింట్ ఏం దొరకదో అని అంత ధీమా ఉండబట్టి నన్ను పరీక్షించుకో, పరిశీలించుము, పరీక్షించుము, నా యందు ఏమైనా నిందించడానికి ఏదైనా పాయింట్ ఉంటే చెప్పు అని అడుగుతున్నాడు. అంటే ఓ రేంజ్కి వచ్చేసాడు అనమాట, నిందారహితుడు అయిపోయేటప్పటికి. అందుకని అంత ధైర్యంగా నన్ను పరిశీలించుకో ప్రభు అని అడుగుతున్నాడు. ఆ స్థాయికి మనం నడిపించబడాలి అండి. ఇప్పుడు భర్త వచ్చి ఏదైనా ఎవరో ఏదో చెప్పుడు మాట్లాడి ఏదో అంటాడు అనుకోండి, భార్య ఏ తప్పు చేయలా, ఎలా ఉంటుంది మాట? సమాధానం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఏ తప్పు చేయలేదు, ఆయన ఏమో తప్పు మోపుతున్నాడు, ఎలా ఉంటుంది సమాధానం? చెక్ చేసుకోండి, చూసుకోండి అంటది ఆవిడ. తప్పు ఏం చేయలేదు కాబట్టి. తప్పు చేస్తే నన్నే అంటది, అంతే కదా. 50,000 ఉండాలి బీరువాలో తీసావంటున్నావు, నాకు తెలిసింది లేవు అన్నాడు అనుకోండి, చూసుకోండి ఎక్కడ పెట్టారు అంటది. తీయకపోతే కదా, తీసేసి ఖర్చు పెట్టితే మౌనంగా నన్ను అంటారు కదా. తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉంటుంది వ్యవహారం. చెక్ చేసుకోండి, చూసుకోండి అంటే అన్నీ చూసుకుంటాడు, దొరికితే అప్పుడు ఆయనే ల్యాంపులు వేసుకుంటాడు. కాబట్టి ఆ స్థాయికి మనం వచ్చేయాల. ప్రభువా నిందించడానికి అవకాశం లేనట్టుగా బతికాను అని మనం చెప్పేలాగా మనం సిద్ధపడాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. రండి, మంచిది. మొదటి మాట ఆదికాండం 17:1. ఆదికాండం 17:1. భక్తి పరులుగా మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని భక్తి చేస్తున్న మనమును మరీ ఎక్కువగా ఇంత చిన్న పాయింట్ కూడా నిందించడానికి అవకాశం లేకుండా మనం బతకాలి. పాపం పెద్ద పెద్ద పాపాలు ఏం చేయం మనం. వ్యభిచారం ఎలాగో చెయ్యం, దొంగతనం ఎలాగ చెయ్యం, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం కదా అండి. అన్నీ పాటించే వాళ్ళం అయినప్పటికీ ఎంత నిందించే అవకాశం కూడా లేకుండా నన్ను కాపాడు ప్రభు అని మనం దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేసుకుంటూ నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ప్రభు సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇది దేవుని రాకడ దినాల్లోకి వచ్చేసాం అండి. ఏ రోజుల్లోకి వచ్చేసాం? దేవుని రాకడ దినాల్లోకి వచ్చేసాం. ఇంకా నన్ను ఆశీర్వదించి ప్రభు, నన్ను దీవించి ప్రభు, నాకు అది ప్రభు ఇది ప్రభు అన్నీ ఇస్తాడు, ఆటోమేటిక్గా వస్తాయి. ఆయన నా రాజ్యమును నీతిని మొదట వెతకన్నప్పుడు అవన్నీ మీకు ఇస్తానన్నాడు. అన్ని అవసరాలు తీరుతాడు. మనకి ఏది అవసరమో ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. మనం భక్తిగా బతికితే అండి మనకు అవసరమైంది ఏదో ఆయనే పంపించేస్తుంటాడు. మీరు నమ్మండి నమ్మకండి. నిన్న ఒక పాస్టర్ గారు
చిన్న వాక్యం చెప్తుంటే విన్నాను నేను. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఆయనకి ఉప్పు లేదు, ఏం లేదు, ఉప్పు సాల్ట్ లేదు ఇంట్లో. లేదని ఎవరిని అడగడం, విశ్వాసం ఉంటారు, సంఘాసులు ఉంటారు, ఎవరిని అడగడం, లేదని చెప్పడం. ఆయన ఏదో మజ్జిగలో ఒక ఉప్పు కలుపుని తాగుదాం అనుకున్నాడు. అన్నము కాదు, ఏమీ కాదు, మజ్జిగలో ఉప్పు కలుపు తాగుదాం, మజ్జిగ చూసుకున్నాడు, ఉప్పు లేదు. ఉత్తు మజ్జిగ తాగలేం కదా, అసలు అవదు, పని అవ్వదు. అయ్యో ఉప్పు లేదే అనుకున్నాడు. సరే పోయినలేని మజ్జిగ అక్కడ పెట్టేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటే ఉప్పు ఎంత ఉంటుందండి? ఉప్పు ఎంత ఖరీదు ఉంటుంది? ఎంత ఖరీదు ఉంటుందండి? 5 రూపాయలు, 10 రూపాయలు. అందులోకి ఆయనకి కావాల్సినంత ఉప్పు పావలా ఉండొచ్చు, అంతే కదా, చిన్నదే. ఆ ఉప్పు తెచ్చుకుంటాం ఎంత కష్టం. ఒకవేళ నిజంగా ఆయన దగ్గర రూపాయి కూడా లేదనుకోండి, పోనీ, అంత చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకోవాలా? ఆయనకి అన్నీ తెలుసా? అవన్నీ పట్టించుకుంటాడా? ఈయన ప్రార్థన చేసుకుంటే సంఘస్థరాలు ఒక ఆవిడ అంత సాల్ట్ ఎట్టుకొచ్చి అక్కడ పెట్టిందంట. పాస్టర్ గారు అంటే, అమ్మా ఎందుకు వచ్చావు అంటే, పాస్టర్ గారు సాల్ట్ అట్టుకొచ్చానండి అంటుందంట. సాల్ట్ పట్టు రావడం ఏంటి? ఇది ఆదివారమా, ఆరాధన సమయమా, ఇప్పుడు తెత్తం ఏంటి అన్నాడండి. కుదరదు, ఆదివారం పెట్టరా అన్నాడంట. అంటే ఆవిడ అందంట, అయ్యగారు అలా కనకండే, ఆవకాయ పచ్చడి పట్టుకుంటుంటే అన్ని వస్తువుల్లోనూ దశంభాగం తీస్తాం కదండి, మరి ఉప్పులో కూడా దశంభాగం తీసాం దంచిన తర్వాత. అది ఎప్పుడు ఆదివారం దాకా ఉంటే ఏమో మర్చిపోతాం, ఎక్కడో పెట్టేస్తాం, ఎప్పుడుదప్పుడు ఇచ్చేయాలి కదండి, పట్టుకొచ్చేసామండి. మీరు కాదనకండి పాస్టర్ గారు అని అక్కడ పెట్టేసి వందనాలు బాబా అని చెప్పి వెళ్ళిపోయిందంట. నాకు ఉప్పు లేదని, ఉప్పు కావాలని ఆవిడికి దేవుడు చెప్పి ఆవిడతో రప్పించి ఎంత మా గొప్ప దేవుడు అని కన్నీళ్ళు పెట్టుకుని ఏడిచాడంట. పెద్ద పెద్ద భక్తులు వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారండి. అంటే వాళ్ళ దగ్గర అప్పుడు రూపాయి కూడా లేదనుకోండి, కానీ భక్తి ఉంది, ప్రార్థన జీవితం ఉంది, ఉప్పు తెచ్చుకునే డబ్బులు లేవు. దేవుడు ఆ పాయింట్ కూడా గుర్తిస్తాడు, అది కూడా రప్పించాడు టయానికి మళ్ళీ. కాబట్టి అన్నీ ఆయనకి తెలుసు, మనకి ఏం కావాలన్నీ ఇప్పిస్తాడు, అన్నీ వస్తాయి మనకి. లేకపోతే మన శక్తి వల్ల, మన బలం వల్ల అన్నీ చేసేసుకుంటామా? అన్నీ అయిపోతాయా? ఏమండే, మన శక్తి వల్ల, మన బలం వల్ల ఏం అవదో. గట్టిగా ఒక 10 దిరాసనలు అయితే తెల్లారిపేటికి ఇలాగా నీరసం వచ్చేద్ది, ఇలాగ రాలేనంటాం కదా. కాబట్టి మన శక్తి వల్ల, మన బలం వల్ల మనమే అన్నీ చేసేసుకుంటలేదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, మనకు కావలసిన అన్నీ ఇస్తున్నాడు అని మనం ఎరిగి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వాళ్ళంగా నిందారహితులంగా బతకాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఎలా ఉండాలంట? ఆయన సన్నిధిలో నడవాలంట. ఆయన సన్నిధిలో నడిచేవాడు పాపం ఎలా చేస్తాడా? చేయడు. ఆయన సన్నిధిలో నడుస్తూ మళ్ళీ ఎలా ఉండాలంట? నిందారహితుడివై ఉండము, నిన్ను అభివృద్ధి చేస్తానన్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ రాయబడిన మాట, నిన్ను అభివృద్ధి చేస్తాను. 17:2 అత్యధికంగా అభివృద్ధి చేస్తాను, ఇంకా నిబంధన స్థిరపరుస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీ పిల్లల నుంచి అనేక రాజులు వస్తారు, నీవు జనములకు తండ్రిగా అవుతావు, నీ బిడ్డలకు కనాను దేశాన్ని ఇచ్చేస్తాను, వాళ్ళతో నా నిబంధన స్థిరపరుస్తాను అంటూ పెద్ద పెద్ద ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తున్నాడు. ఏంటండి, ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో నిందారహితుడిగా బతికితే అతడి సంతానానికి కనాను దేశాన్ని ఇచ్చేస్తానని, నిబంధన స్థిరపరుస్తానని చెప్తున్నాడు. అండి, మనం కనుక నిందారహితులంగా బతికితే మన పిల్లలకి ఏమి ఇస్తాడంట? ఆయన నిబంధన స్థిరపరుస్తాడంట. జనములకు తండ్రిని చేస్తానన్నాడు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తానన్నాడు, నీ పిల్లలకి ప్రత్యేకంగా ఒక దేశాన్ని ఇస్తానన్నాడు. ఇచ్చాడేం లేదా? ఈ రోజుకి మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, మీకు ఏం డబ్బులు ఉంటే, వ్యవసాయం అన్నీ ఉంటే ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, వాళ్ళ దేశం ఈ రోజుకి ఉంది. ఆ దేశంలో ఇజ్రాయెల్ అందరూ కూడా నివాసం చేస్తున్నారు. ప్రపంచానికి నడిబొడ్లో ఉందంట, అది మధ్యలో ఉందంట, అది ఇజ్రాయెల్ దేశం. వాళ్ళు కనిపెట్టిన అన్ని ఇన్నోవేషన్లు ఎవరు కనిపెట్టలా, అంత తెలివైన వాళ్ళు అన్నీ అలా కనిపెడతారు. అంతాకి ఎంత దేశం ఉంటుంది, కానీ వాళ్ళు చేసినట్టుగా ఎవరు చేయలేరు.
వాళ్ళు ఏది చేసినా అంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆవు పాలు ఇస్తుంది అండి, 34 లీటర్లు ఇస్తాయంట. మన దగ్గర ఒకవేళ ఒక గేదె ఉందనుకోండి, ఎన్ని లీటర్లు ఇస్తాయి? 4 లీటర్లు ఇస్తే గొప్ప కదా. మరి అంత తేడా ఏంటంటే అంతే, ఆశీర్వాదం, అది దీవెన. వాళ్ళు చేసే టెక్నాలజీ అలా ఉంటుంది, అలా విధానం అలా ఉంటుంది. తాగుతాకు మంచి నీళ్ళు వాళ్ళకి, సముద్ర నీళ్ళు మంచి నీళ్ళు మార్చేస్తున్నారు, సముద్ర నీళ్ళని మంచి నీళ్ళు మార్చేస్తున్నారు. తెలివితేటలు అలా వచ్చేస్తున్నాయి వాళ్ళకి, అంత జ్ఞానం, అంత తెలివి. అలాగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు వాళ్ళని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నిందారహితుడిగా జీవిస్తే నీ పిల్లలను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను, నా నిబంధన వాళ్ళకి స్థిరపరుస్తాను, వాళ్ళందరికీ కనాను దేశాన్ని అనగా పరలోక రాజ్యాన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అబ్రహామును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం దగ్గర చిల్లు కావలేదు. మట్టితో బొమ్మలు తయారు చేసుకుని అట్లా రంగులు వేసుకుని బొమ్మలని ఈదులాంటి తిరిగితే ఎవరన్నా కేకేసి బొమ్మ తీసుకుంటే ఏదో రూపాయి పాప ఇస్తే ఆ డబ్బులతో గడిచే పరిస్థితి. అలాంటి అతన్ని ఆకాశం నుంచి దేవుడు పిలిచాడు. అబ్రహాం, నిన్ను పుట్టించిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి అనగానే, నేనే బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకుంటాను, నన్ను సృష్టించిన దేవుడు కానీ ఉన్నాడా అని ఆ స్వరం విని, ప్రభు ఏం చేయమంటావు అన్నాడు. నీ దేశాన్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ యొక్క బంధువులందరినీ విడిచి నేను చూపించే దేశానికి, నేను చూపించే మార్గంలో నువ్వు కనుక వస్తే నిన్ను నేను ఆశీర్దిస్తానన్నాడు. ఆ మాట అట్టుకుని వెళ్ళిపోయాడు అంతే, ఏమీ లేకుండా వచ్చేస్తే ఆ మాటకి లోబడినందుకు దేవుడు అబ్రహాముని అత్యధికంగా ఆశీర్వదించాడు అండి. కొంతకాలం అయ్యాక ఎంత బంగారం ఉందో ఆయనకే తెలియదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎంత పశువులు ఉన్నాయో ఆయనకే తెలియదు. అబ్రహాము గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకి గొడవ వచ్చేసిందంట. అక్కడ ఉన్న ప్రదేశం సరిపోలేదంట. అంటే ఎంత అభివృద్ధి అయిపోయారు చూడండి, ఎంత ఆశీర్వాదం వచ్చేసిందో చూడండి. ఎంతమంది కాపర్లు ఉన్నారో అవి కాత్తకి గొడవలు వచ్చేస్తే లోతుని కేకేసి, నాన్న నువ్వు నేను బంధువులు, మన ఇద్దరి మధ్యలో గొడవలు ఉండకూడదు, ఈ కాపర్లు నా కాపర్లు కొట్టుకుంటున్నారంట, నువ్వు తూర్పుకి వెళ్ళిపోతే నేను పడమకి వెళ్ళిపోతాను, నువ్వు ఉత్తరంకి వెళ్ళిపోతే నేను దక్షిణకి వెళ్ళిపోతాను, ఎటో కొట్టు కొంచెం దూరంగా ఉన్నావురా, ఎందుకు గొడవలు? ఎందుకంటే మనోడు సొదొమ గొమొర్రా వెళ్ళిపోయాడు, ఈయనేమో వేరుగా దేవుడు చూపించిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులరా, అంత అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు అండి. ఆ ఎలియాజరు చెప్తాడు అబ్రహాము గురించి, నా యజమానుడైన అబ్రహామును ఆయన దేవుడైన యెహోవా బహుగా ఆశీర్వదించాడు అనే పదాన్ని వాడాడు. ఎలాగంట? బహుగా ఆశీర్వదించాడు. ఎలియాజరు పట్టుకెళ్ళిన బంగారపు కమ్ములు, అయ్యో గాజులు అయ్యి చూసి అలా ఉబ్బుదబ్బిపోయారు. ఇదేంటి బాబు, ఇన్ని బంగారం ఉంటే, ఎంత బంగారం తీస్తున్నాడో, ఇతని దగ్గరే ఎంత ఉంటే యజమాని దగ్గర ఇంకెంత ఉందని వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. ఇదేం చూశారు, నా యజమానుడి దగ్గర ఎంత ఉందో మాకు తెల్లో, దేవుడు నా యజమానిని బహుగా ఆశీర్వదించాడు. ఎంత ఉందో ఆయనకే తెలియదు. ఒకటే కొడుకు అనేసరికి ఈ యొక్క రెబకమ్మని పెళ్లి చేస్తాకే లాభాను, అందునాలు బాబా చేసేస్తాను తీసిపో అన్నాడు. అంత ఆస్తి ఇచ్చేసాడు దేవుడు. నువ్వు నడిచినంత లెక్క భూమి నీదే అన్నాడు, చూసినంత లెక్క నీదే భూమి అని అంటే దేశం అంతా ఇచ్చేసాడండి బాబు. ఒక 100 ఎకరాలు ఉంటే అతను ఎలా చూస్తాం మనం? కోటీశ్వరుడు కదా అండి. మేము 100 ఎకరాలు, కొన్ని వేల ఎకరాల దేశమే నీదంటే, రాజులు అబ్రాం బతికిన రోజుల్లో రాజులు, చుట్టుపక్కల రాజులందరూ వచ్చి అబ్రాంతో అంటున్నారు, అలా భార్య శారమ్మ చచ్చిపోయినప్పుడు అబ్రాం అడిగాడు చుట్టుపక్కల రాజులందరినీ, అయ్యా నా భార్యని పాతి పెట్టుకోవడానికి మీలో ఎవరైనా హేతు కుమారుల దగ్గర వాళ్ళ భూమి నాకు ఇస్తే మీకు వెండి తూచిస్తాను అని అంటే, వాళ్ళు అన్నారు, నువ్వు మా మధ్యలో, మేమందరం రాజులమైతే నువ్వు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు బాబా, మా మీదకి ఎక్కడ యుద్ధం వచ్చి మా మీద గెలిచేస్తే నువ్వు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి మమ్మల్ని అందరినీ ఇడిపించుకొస్తున్నావు, నువ్వు మహారాజులాగా ఉన్నావు, నువ్వు డబ్బులు ఇచ్చి మా దగ్గర భూమి కొంటపెట్టి నీకు ఏ భూమి కావాలో ఆ భూమి తీసుకో, నీదే అన్నారు వాళ్ళు. అలా కాదు అని, ఇంత భూమికి ఎంత రేట్ అని వెండి తూచిచ్చి హేతు కుమారుల యొక్క భూమిని తీసుకుని అందులో పాతి పెట్టుకున్నాడు భార్యని. కాబట్టి ప్రియులరా, ఏమీ లేని ఒక వ్యక్తిని రాజుల మధ్యలో మహారాజులాగా అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి దేవుడు, ఆయన అడుగుతున్న పాయింట్ ఒకటి, నిందారహితుడిగా ఉండు, నిన్ను అలాగా ఆశీర్దిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. మనం చిన్న చిన్న విషయాలకి తప్పులు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, పరాయుడిని చూసి అసూయ పడకుండా, ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తూ, ఎదుటివాడిదేమీ ఆశించకుండా, పాపం చేయకుండా,
నిందారహితులంగా బతకాలన్న ఆశ మన లోపల ఉండి మనం ప్రయత్నం చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుంటే చాలు, నిన్ను నీ బిడ్డల్ని అత్యధికంగా అబ్రహామును ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం అలాంటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని సంపాదించుకోకుండా చిన్న చిన్న పాపాల్లో పడి పోగొట్టేసుకుంటున్నాం. యేసేపు కూడా పాపం చేసే అవకాశం వచ్చింది రాలేదా? వచ్చింది. వస్తే అతడు పాపం చేయకుండా పారిపోయాడు. యజమానురాలు పట్టేసుకుంది, పాపం చేయడానికి ప్రేరేపించింది. కానీ యేసేపు ఒప్పుకోలేదు. నా దేవుని ఎదుట నేను ఎంతటి ఘోర దుష్కార్యం ఎట్లు చేయదును, నేను పాపం చేయలేనని చెప్పేసి ఆమె చేతిలో అతడి పై వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. అంతే. పారిపోతే తప్పుడు కేసులు పెట్టింది. పెడితే చెరసలు వేశారు, చితకొట్టారు, బండలు వేశారు, బిగించారు, నిందలేశారు, అవమానించారు. అయినా నేను పాపం చేయలేను, నిందారహితుడిగా ఉంటానని కోరుకున్నాడు. దేవుడు ఆ పిల్లాడిని చూశాడు. నిందారహితుడిగా ఉన్నావు నాన్న, నిన్ను ఆశీర్వదించిపోతే ఎవరిని ఆశీర్వదించానని చెప్పేసి తీసుకెళ్ళి చెరసాలో ఉన్న కుర్రోని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? ఐగుప్తు దేశాన్ని పరిపాలించే మహారాజులు కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నువ్వు నిందారహితుడిగా ఉండు, ప్రయత్నం చేయి, అలా జాగ్రత్తగా బతుకు, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి ఆయన అత్యధికంగా అభివృద్ధి చేస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి నిందారహితులుగా బ్రతికితే అబ్రహాములాగా ఆశీర్వాదం అనండి, అబ్రహాములాగా ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. రైట్ అండి. ఆశీర్వాదం అలాగ పెట్టండి ఫస్ట్ పాయింట్లో. రెండో పాయింట్లోకి వచ్చేసరికి, ఒక సంఘములో ఒక వ్యక్తిని పెద్దగా పెట్టాలంటే, ఒక సంఘంలో ఒక వ్యక్తిని పెద్దగా పెట్టాలంటే కూడా నిందారహితుడైతేనే పెట్టాలంట. ఎలా పెట్టాలంట? సంఘంలో ఒక 50 మంది ఉన్నారనుకోండి, 50 మందిలో నిందారహితులు ఎవరో అని మనం చూసి జాగ్రత్తగా కొంత పరిశీలించి పరీక్షించి వాళ్ళకి పెద్దగా పెట్టాలంట. ఇందులో రాసినట్టుగా కనుక ఫిల్టర్ చేస్తే ఒక్కళ్ళు దొరకరు. అంత రెస్ట్రిక్షన్ పెట్టాడు దేవుడు. చూడండి ఎంత మంచిగా రాశారు. తీతు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు, 8-9 కూడా. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు, 8-9 వచనాలు. ఒక పురుషుణ్ణి పెద్దగా సంఘంలో పెట్టాలంటే అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవడైనాను నిందారహితుడు. ఫస్ట్ నిందారహితుడై ఉండాలా అంటే అతడి మీద నిందలు వేయటానికి అవకాశం లేకుండా బతికినోడై ఉండాలి. అలాంటి వాడిని పెద్దగా పెట్టండి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది ఏంటంటే, ఏకపత్ని పురుషుడు, ఒక్కటే భార్య ఉండాలి. అటు ఇటు వేషాలు వేసే వాళ్ళని పెద్దగా పెట్టకూడదు. ఒక సంఘంలో ఒక పెద్దగా పెట్టాలంటేనే ఇంత అర్హత ఉంటేనే చూసి పెట్టండి అని చెప్పాడు. అతడు నిందారహితుడై ఉండాలి. తర్వాత ఏకపత్ని పురుషుడై ఉండాలి. దుర్వ్యాపార విషయములో నేరము మోపబడని వాడై ఉండాలి. అంటే క్రమంగా సంపాదించేవాడై ఉండాలి. ఏదైనా డ్యూటీకి వెళ్ళి ఆ జీతం మీదే బతికేవాడై ఉండాలి. దుర్వ్యాపారం అంటే ఎలా పడితే అలా సంపాదించేవాడు అవ్వకూడదు. అలాంటి అయితేనే పెద్దగా పెట్టండి. తర్వాత అవిధేయులు కాక. ఎవరండి? అవిధేయులు. పాస్టర్ ఏదైనా చెప్పాడు అనుకోండి, ఆ మాట విననివాడు అవిధేయుడు, వినేవాడు విధేయుడు కదా అండి. ఎవరైతే వినట్లేదో అలాంటి వాళ్ళని పెద్దగా పెట్టొద్దు. విధేయులైతే చెప్పిన మాట చెప్పినట్టు పాస్టర్ గారు పలానా పని చెప్పారని వినయ భయభక్తులతో చేసేటువంటి వారు, విధేయులైన వారినే పెద్దగా పెట్టండి. ఎన్ని చెప్పాడు? నిందారహితులై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, రెండో స్త్రీని కొన్నెత్తి చూడడం అన్న సాక్ష్యం ఉండాలి, అలాంటి వాడే ఉండాలి. మూడోది ఏంటంటాడు? అక్రమంగా సంపాదించేవాడైతే లేదు, వడ్డీ వ్యాపారం చేయటం, అక్రమంగా సంపాదించేయటం అలాంటి వాళ్ళు వద్దు అంటున్నాడు. ఇంకా అవిధేయులు, మాట వినేవాళ్ళైతేనే పెట్టాలంట. తర్వాత విశ్వాసులైన పిల్లలున్నవాడై ఉండాలి. ఎవరండి? ఒక వ్యక్తిని పెద్దగా పెట్టాలంటే అతడు చాలా మంచోడే. అమ్మా నా వైపు చూస్తున్నారా? ఆమె చాలా మంచిదే. ఆమె అక్రమంగా సంపాదించదు, వడ్డీలకు ఇవ్వదు అండి,
లేకపోతే ఏకపత్ని పురుషుడు అంటే ఒక్క భర్తకే కాపురం చేస్తుంది, అటు ఇటు వెళ్ళే పరిస్థితి కాదు మంచి ఆవిడ. అలాగే అక్రమంగా సంపాదించదు, అలాగే విధేయతగా చెప్పిన మాట వింటది, అలాగే విశ్వాసులైన పిల్లలు కూడా ఉండాలంట. ఆ వ్యక్తి ఎంత మంచిదైనా అలా పిల్లలు కూడా ఎలా ఉండాలంటండి, విశ్వాసులైన పిల్లలైతేనే ఆవిడికి పెద్దరికం ఇవ్వండి. అంటే ఎంత ఫిల్టర్ చేయాలా అమ్మా, ఎంత ఫిల్టర్ చేయాలి? ఇన్ని లక్షణాలు ఉన్నాయి దాన్ని చూసుకోవాలి, చాలా చాలా కష్టం అండి. విశ్వాసులైన పిల్లల గలవాడై ఉన్న ఎడలా అప్పుడు అలాంటి వ్యక్తిని పెద్దగా సంఘంలో పెట్టండి అన్నాడు. అండి ఒక సంఘంలో ఒక పెద్దగా పెట్టడానికే నిందారహితులుగా ఉండాలని చెప్తుంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే నిందారహితులుగా ఉండాలా వద్దా? చెప్పండి, ఉండాలా వద్దా? ఇది దేవుని సంఘం, మాది కాదు. ఇది ఎవరిదండి? డేవిడ్ రాజు గారి సంఘం లేదా సుధాకర్ గారి సంఘం కాదు. ఇది ఎవరిదండి సంఘం? యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఈ సంఘం పరిశుద్ధ సంఘం. ఏం సంఘం అండి? పరిశుద్ధ సంఘం, మహిమ కలిగిన సంఘం, పరలోక రాజ్యమునకు రేపొద్దున్న ఎగిరి వెళ్ళగలిగిన సామర్థ్యం సంపాదించుకోవలసిన సంఘం. ఇలాంటి దేవుని సంఘంలో ఏంటి, నిందారహితులు ఉండాలి. ఎవరుండాలి చెప్పండి? నిందారహితులు ఉండాలి. అలాంటి వారిని పెద్దగా పెట్టాలి అన్నాడు. ఏమండి, ఏమైనా అర్థమవుతుందంటారా అమ్మా? ఏమైనా అర్థమవుతుందంటారా? కాబట్టి సంఘములో ఒక పెద్దను పెట్టడానికే అంత ఆలోచించాలటండి, అన్ని అర్హతలు ఉండాలటండి. ఇవన్నీ ఒకళ్ళని సిద్ధపరిచి అలాగ తయారు చేసి అప్పుడు వాళ్ళని పెట్టాలంటే చాలా సవాలు, కష్టం. అలాగే మనందరం కూడా సిద్ధపడాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. నెంబర్ 2 తీతు పత్రిక కాదు, నెంబర్ 3 1 తిమోతి 5వ అధ్యాయం 7-8 వచనాలు. 5వ అధ్యాయం 7. వారు మీరు నిందారహితులు అన్న చోట మీరు పాయింట్స్ మీరు గుర్తుపట్టండి. మొదటిది, నిందారహితులుగా ఉంటే అబ్రహాములాగా అత్యధికంగా అభివృద్ధి ఆశీర్వాదాలు ఇస్తాడు. రెండవది, నిందారహితులుగా ఉంటే సంఘములో పెద్దగా నియమింపబడతారు. మీరు అన్ని గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మూడవది, నిందారహితులుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్నాడు. ఎవరైనా నిందారహితులు అని చెప్పాలంటే మనం వారు మొట్టమొదట తన ఇంటి వారిని సంరక్షించాలి అన్నాడు. ఏమండి, ఒక వ్యక్తి నిందారహితుడు అని మనం అతడిని నిర్ధారించాలి అంటే అతడు మొట్టమొదట ఎవరిని సంరక్షించాలంట? తన ఇంటి వారిని సంరక్షించాలన్నాడు. ఎవరిని సంరక్షించాలంట అండి? ఇంటి వారిని సంరక్షించాలి అన్నాడు. ఈ సంఘంలో చాలామంది అందరికీ ఉపకారాలు చేస్తారు కదా, పేరు కోసం అందరికీ ఉపకారాలు చేస్తారు. భార్యకి ఏమి పెట్టడం, భార్యకి ఏమన్నా పలానా తెమ్మనన్నా పట్టుకెళ్ళడం, బాగోలేదని ట్యాబ్లెట్ తెమ్మని అడిగినా పట్టుకెళ్ళడం, అండి వాళ్ళ బాగోగులు చూడడం, వాళ్ళని సంరక్షించడం, వాళ్ళని పట్టించుకోడు అండ్ బయట వాళ్ళకి మాత్రం అన్నీ పెడతాడు. ఇలాంటి వాళ్ళని ఏమనాలా? నిందారహితులు అంటారా? అంటలేదు. ఒక వ్యక్తిని నిందారహితురాలు లేక నిందారహితుడు అనాలంటే, ఒక స్త్రీని నిందారహితురాలు అనాలంటే ఆమె మొట్టమొదట తన ఇంటి వారిని ఏం చేయాలి? సంరక్షించాలి. ఏం చేయాలండి? సంరక్షించాలి. ఇంటి వారి బాగోగులన్నీ చూసుకుంటూ ఉండాలి. ఒక స్త్రీ ఇంటి వారికి క్యారేజీ పెట్టకుండా అండి, ఇంటి వారికి క్యారేజీ పెట్టకుండా, ఇంటి భర్తకి సంబంధించిన పనులు ఏమీ చేయకుండా, పిల్లలకు సంబంధించి బాధ్యతలు ఏమీ చూడకుండా, ఆమె నేను చాలా భక్తిపూర్వలని చెప్పేసి 24 గంటల చర్చిలో ఉంటే అది కరెక్టా అండి? 24 గంటలు నేను భక్తిపూర్వలని అందరికీ చూపించుకోవాలని తాపత్రయపడితే కరెక్టా? ఒక వ్యక్తిని నిందారహితురాలు అనాలంటే ఆ వ్యక్తి మొదటికి ఏం చేయాలి?
భర్తను సంరక్షించాలి, భర్త బాగోగులు చూసుకోవాలి, పిల్లలను సంరక్షించాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, ఇల్లు సంరక్షించి మొత్తం అన్ని చూసుకోవాలి, అన్ని చక్కబెట్టుకుని అప్పుడు అండి నిందారహితురాలని అనిపించుకునే అవకాశం ఉంటుంది. కొంత త్వరగా చేసుకుని దేవుని పని చేయడానికి పరుగులు పెట్టాలి. అర్థమవుతుందంటారు నా మాట ఏమన్నా అండి? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను చాలా భక్తిపరునని బయటికి వెళ్ళిపోయి అందరికీ ఉపకారాలు చేసి అండి మీకేం కావాలమ్మా, మీకేం పని ఉందమ్మా అని అందరికీ అన్ని పనులు చేసి పెట్టి అన్ని పెద్ద రకంలా చేసి పెట్టి అన్నీ చూసుకొని ఇంటికి వచ్చి ఇంటికాడ ఏమి పట్టించుకోండి అనుకోండి, ఆడు ఏమి మనిషి అండి, ఏం మనిషి. కొంతమంది బయట పేరు తెచ్చుకుంటాకే చాలా మంచి మంచి పనులన్నీ చేస్తుంటారు, ఇంట్లో ఏం పట్టించుకోరు. అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి నిందారహితుడు అని చెప్పాలంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా తన ఇంటిని సంరక్షించాలి. అమ్మను చూడలేనోడు అండి, నాన్నగారిని చూడలేనోడు అండి ఏమి భక్తిపరుడు చెప్పండి? ఏం భక్తిపరుడు? చాలా భక్తిపరుడు అని పెద్ద పెద్ద పేర్లు చెప్పుకుని బయట పెద్ద అడబిడి ఇంటికి వెళ్తే అమ్మని చూడడం, నాన్న చూడడం అండి. ఇంటిని సంరక్షించుకోవటం పెద్ద పట్టించుకోడు. బయట వాళ్ళందరికీ ఉపకారం చేస్తే ఎవడ కావాలా? చాలామంది పెద్ద పెద్దోళ్ళే అమ్మ అని కూడా పిలవరు. ఏం చేయాలండి? అమ్మ అని కూడా పిలవరు. కొంతమందిని చూస్తా ఉండబట్టి మీకు చెప్పాలనిపిస్తుంది. ఆవిడికి ఆవిడే వండుకోవాలి, ఆవిడే వండుకోవాలి. పెద్దదైపోయినా ముసలిదైపోయినా కొడుకు పెద్దోడైపోయినా ఉద్యోగం చేస్తున్నా లక్షలు సంపాదిస్తున్నా మనవలు పుట్టేసినా ఈ కొడుకు అమ్మకే కూరక తేడు ఎతడా ఏడు ఆవిడే వండుకోకపోతే ఎలాగో తిప్పలు పడాలా సంఘస్థులు లేకపోతే చుట్టుపక్కల ఈదులో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెడీ ఇవిడికి పాపం ఏమి వండుకుందో లేదని ఎవరో ఒకరు వెళ్ళి అమ్మ ఏమన్నా వండుకున్నామా అని అడిగి ఏమి వండుకోలేదమ్మా నేర్చగా ఉందామని అంటే వీళ్ళు ఎవరన్నా పట్టుకెళ్తే తింటుందా లేతలేదు. ఆ పెద్దయ్య గారు వచ్చి అమ్మ ఏమన్నా వండుకున్నావా లేదా అని అడగడం, తిన్నావా లేదా అని అడగడం, ఏం పట్టించుకోవడం అమ్మ అండం. ఏం భక్తి సార్ మరి చెప్పండి, ఏం భక్తి అండి? మొదటిగా ఎవరిని సంరక్షించుకోవాలంట? కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. నువ్వు పెద్దోడు అయిపోయావు, పిల్లలు పుట్టేశారు, నువ్వు ఉన్నవాడు అయిపోయావు, అభివృద్ధి అయిపోయావు, మరి మీ అమ్మ నాన్న గొడవపెట్టి సంరక్షించాలా వద్దా? సంరక్షించాలి. అప్పుడే నిన్ను నిందారహితుడు అంటారు. లేకపోతే రేపు పొద్దున్న దేవుడు ఆ పాయింట్ అడుగుతాడు, నిన్ను ఇంతగా ఆశీర్వదించాను కదా, నువ్వేం చేసావు, ఏం చేసావు, నీ మీద నింద ఒకటి మోపటానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. అప్పుడు ఏం చేయలేం. కాబట్టి ఒక వ్యక్తిని నిందారహితుడు అనాలనంటే అతడు ఏం చేయాలంటే స్వకీయులను విశేషముగా చెప్పండి తన ఇంటి వారిని సంరక్షించాలి. వాళ్ళకి బాగపోతే త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బాగపోతే ట్యాబ్లెట్లు తెచ్చిపెట్టాలి, ఏదైనా పరిచర్య చేయాల్సి వస్తే పరిచర్య చేయాలి. నా చిన్నప్పుడు ఓ పాస్టర్ గారు ఉండేవాడు. అప్పటికే ఆయన ముసలాడు. వాళ్ళ మిస్సెస్ చనిపోయింది, పాస్టర్ అమ్మ గారు చనిపోయింది. అప్పటికే బాగా పెద్ద ఆయన 85 or 90 ఉంటాయి, బాగా పెద్దోడు. భార్య చచ్చిపోతే 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది. ప్రతి ఆదివారం వాక్యం చెప్తానే ఏడిచేస్తుండేవాడు. చెప్తానే ఏడిచేస్తుండేవాడు. అంటే భార్యను మర్చిపోలేకపోతున్నాడు అనమాట. భార్యని ఆ వయసులో కూడా మర్చిపోలేకపోతున్నాడు. ఏదోటి గుర్తొస్తుంది అనమాట. గుర్తొచ్చి 4 మాటలు చెప్తానే కళ్ళని నీళ్ళు తెచ్చేసుకునేవాడు. ఏదైనా మాట్లాడితే కళ్ళని నీళ్ళు తెచ్చేసుకునేవాడు. అంత ప్రేమ ఉండాలి. ఏముండాలండి? అంత ప్రేమ ఉండాలి. ఇంటి వారి మీద అంత శ్రద్ధ ఉండాలి. ఇంటి వారిని అలా సంరక్షించుకోవాలి. ఏమైనా అర్థమైతే స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందారహితులను చెప్పాలంటే స్వకీయులను విశేషంగా ఇంటి వారిని సంరక్షించాలి. అలా చేయకపోతే నువ్వు మీ తల్లిని చూడపోతే, మీ తండ్రిని చూడపోతే, వాళ్ళని పట్టించుకోకపోతే నీవు నిందారహితుడవు కాలేవు. రాసి పెట్టుకోవటం. కాబట్టి ఒకవేళ పెద్ద స్టేజ్లోకి వెళ్ళిపోయినా, ఉద్యోగాలు వచ్చేసినా, రేంజ్లోకి వెళ్ళిపోయినా ఎవరిని మర్చిపోకూడదు?
ఎవరిని మర్చిపోకూడదు? ఇంటి వారిని, తల్లిని, తండ్రిని, అలాగే సేమ్ టు సేమ్ అత్తని, మామని, ఆడపిల్లలైతే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మీరు నిందారహితులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ పాయింట్ 1 తిమోతి 3:10. ఒక సంఘంలో పరిచారకులుగా ఉండాలంటే, పరిచారకులు అంటే ఎవరండి అమ్మా? పరిచారకులు అంటే ఎవరు అమ్మ? మందిరం తుడవండి అంటాం కదా, తుడిచే వాళ్ళని ఏమంటారు? పరిచారకులు. కుర్చీలు వేసే వాళ్ళని ఏమంటారు? పరిచారకులు. కుర్చీలకి అయితే క్లాత్ పెట్టి తుడవండమ్మంటే తుడిచే వాళ్ళని ఏమంటారు? పరిచారకులు. వంట వండమ్మా, ఈరోజు మీటింగ్కి 100 మంది వస్తారంటే వంట వండే వాళ్ళని ఏమంటారు? అందరూ సంఘస్థులే, పరిచారకులు. ఏమండి? మంచినీళ్ళు ఏర్పాటు చేయడం అంటే అక్కడ కొంతమంది ఉంటారు. భోజనాలు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలా వీళ్ళందరిని ఏమంటారు? పరిచారకులు అంట. ఆ పరిచారకులు కూడా నిందారహితులుగా ఉండాలంట. మరి ఎవరో నిందారహితులుగా ఉండకుండా ఎవరుండొచ్చు సంఘంలో? ఎవరో లేరు. సంఘంలో అందరూ ఎలా ఉండాలంట? పాస్టర్ గారు ఉండమంటే అదొక పాయింట్ బాగుంది. పాస్టర్ గారు నిందారహితుడిగా ఉండాలి కదా. పాస్టర్ గారు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి. బాగుంది, వాక్యం బాగుంది. పాస్టర్ గారు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఓకే. దేవుడు పరిచారకులను కూడా అలాగే ఉండమంటున్నాడు. పరిచారకులను కూడా అలాగే ఉండమంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి విశ్వాసులు అందరూ కూడా. పరిచారకుల్నే నిందారహితులుగా ఉంటేనే పరిచర్యకు పెట్టమంటున్నాడు. మరి అలాంటప్పుడు పాస్టర్ గారు ఏండి నిందారహితుడిగా ఉండాలా వద్దా? ఉండాలా? మాటిచ్చి తప్పేవాడు నిందారహితుడు కాదు. నిందారహితుడు కాదు. చాలామంది మనం ఈ పాయింట్లన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది మీరు పాస్టర్లను చూడండి, నిందారహితులుగా ఉంటున్నారా? ఏకపత్ని వృత్తులుగానే ఉంటున్నారా? ఇవన్నీ గమనించండి. గుడ్డ చిల్లబడ్డట్టు వెళ్ళిపోతాం కాదు. మాటిచ్చి నిలబెట్టుకుంటున్నారా? అవసరానికి, సందర్భానికి మాటిచ్చి తర్వాత ఆ మాటను తిరిగేస్తున్నారా? వీళ్ళు నిందారహితులా కాదా? ఎన్ని కనిపెట్టాలి మనం. నిందారహితుడు అనుకుంటేనే అక్కడికే వెళ్ళాలా? అంత జాగ్రత్తగా భక్తి చేయాలని చెప్తున్నాడు. ఆషామాషి కాదండి. 4వ పాయింట్ 1 తిమోతి 3:10 చదువు. మొదట పరీక్షించాలంట. వాళ్ళు పరిచర్య చేసే వాళ్ళని మొదట ఏం చేయాలంట అండి? పరీక్షించాలంట. పరీక్షించాక ఏం చేయాలంట? ఆ పరీక్షలో తేలాలన్నమాట అండి. అనింద్యులు అంటే నిందించటానికే అవకాశం లేకుండా బతికిన వాళ్ళని అర్థం. మీకు అర్థమవుతుందా? అనింద్యులు అంటే ఏంటంటే అర్థం? నిందించటానికి నిందారహితులన్నా అనింద్యులన్నా ఒకటే. అవునా కదా అమ్మా? చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది కదా, అంతేనా? నిందించటానికి అవకాశం లేనట్టుగా బతికినటువంటి పురుషులైనా స్త్రీలైనా అలాంటి వాళ్ళని పరిచర్య చేయడానికి పెట్టండి సంఘంలో అన్నాడు. భోజనాలు పెట్టి కాడ ఎవరిని పెట్టమంటావు అని పేతురు గారిని అడిగితే అంటాడు ఆయన, ఒక 7గురిని సెలెక్ట్ చేయండి మొత్తం సంఘంలో. వాళ్ళు ఆత్మను పొందిన వారే ఉండాలి, వాళ్ళు మంచి సాక్ష్యం కలిగిన వారే ఉండాలి. అలాంటి వాళ్ళు 7గురిని తీసుకురండి, అప్పుడు వాళ్ళకి మేము ప్రార్థన చేసి నేను నియమిస్తాం. వాళ్ళని భోజనం పెట్టి కాడ పెట్టండి అన్నాడు. భోజనం పెట్టే కాడ కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలంట? మంచి సాక్ష్యం కలిగిన ఉండాలంట, ఆత్మను పొందిన ఉండాలంట. ఇంకా చాలా రిస్ట్రిక్షన్ పెట్టాడండి బాబు. ఎవరిని పడతాను పెడతలేదు. ఏమండి? మరి సంఘం, దేవుని సంఘం, పరిశుద్ధ సంఘం, ఆ సంఘంలో పరిచర్య చేసేవాడు కూడా నిందారహితుడై ఉండాలి అన్నాడు. చదవమ్మా. అనింద్యులు వారిని పరిచారకులుగా నియమించవచ్చు. అటువలే పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలంట అమ్మా? మాన్యులు. మామ ఆగరా. పరిచర్య చేయు స్త్రీలు ఎలా ఉండాలంటే మాన్యులు. చాలా మాన్యులు అనే పదాన్ని వాడారనంటే వాళ్ళు చాలా ఏమంటారు దాన్ని, డీసెంట్గా ఉండాలన్నమాట అండి. మాన్యులై. దాని మీద మళ్ళీ స్టడీ చేద్దాం తర్వాత చూడమ్మా. కొండెములు చెప్పని వారు. స్త్రీల దగ్గర ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటండి? ఆవిడ మీద ఈవిడికి చెప్తారు, ఈవిడ మీద ఆవిడకి చెప్తారు, వాళ్ళకి గొడవ వీళ్ళకి. ఇదే పెద్ద టాపిక్ అయిపోతుంది. స్త్రీలు 100 చొక్కాయలు ఉన్న చోట గొడవ ఉండదంట, 2 పిలకలు ఉన్న చోట గొడవ ఉంటుందంట. ఆవిడ మీద ఈవిడ మీద ఆవిడకి ఏదో చెప్పేస్తారు వెళ్ళిపోయి. మీ కోళ్ళలో ఇలాగ తెలుసా అని అత్తగారు చెప్పేస్తారు.
కోళ్ళ దగ్గరకు వచ్చి మీ అత్తగారు అని కోళ్ళకి చెప్పేస్తారు. ఆవిడ సైలెంట్గా వెళ్ళిపోద్ది. వీళ్ళిద్దరూ సాయంకాలం వేసుకుంటారు. పెద్ద గొడవ అయిపోతారు ఇంట్లో. అలా పెట్టేస్తారు, లింకులు పెట్టేస్తారు, గొడవలు పెట్టేస్తారు. కాబట్టి కొండెములు చెప్పని స్త్రీలైతేనే పరిచారకులుగా పెట్టండి. దేవుని మందిరంలోకి వచ్చి పరిచర్య చేసేవాళ్ళు ఏం చెప్పకూడదంట? చెప్పండి, ఏం చెప్పకూడదంట? కొండెములు చెప్పే క్వాలిటీ ఉండకూడదు వాళ్ళ దగ్గర. మందిరంలోకి వచ్చాం, పరిచర్య చేస్తున్నాం, తుడుస్తున్నాం, ఆ తొడవటమే, మాట్లాడతాక నోరు ఓపెన్ చేస్తాక లేదు, తుడుతుమే, కడగమంటే కడుగుతుమే, మాట్లాడతాక లేదు, కొండెములు చెప్తాక లేదు. ఒకవేళ నోరు తెరిస్తే పాట పాడుకో, నోరు తెరిస్తే ఏదైనా వాక్యం, అక్క పలానా వాక్యం తర్వాత ఏంటని అడుగు, ఆ వాక్యం తెలుసుకో, అంతే. కొండెములు చెప్తాకి ఏం లేదు, యాక్సెస్ లేదు, ఛాన్స్ లేదు. కాబట్టి ఇంకొకరి మీద ఫిర్యాదు చెప్పే లక్షణం ఎవరిదే? చెప్పండి అమ్మా. ఇంకొకరి మీద కొండెములు చెప్పే లక్షణం ఎవరిదండి? ఎవరిది? ఫస్ట్ చెప్పాను కదా, అపవాది మన మీద కొండేలు చెప్తున్నాడు. వెళ్ళి అక్కడ ఆడి క్వాలిటీ అది, కొండేలు చెప్పడం. ఎవరి మీద ఏమీ చెప్పకూడదు. కొండేలు చెప్పడం లక్షణం, దేవుని లక్షణం అండి. అలాగే మనం కొండెములు చెప్పని వారై ఉండి ఇంకా మితానుభవం గలవారును నమ్మకమైన వారిని పరిచారకులుగా పెట్టండి. ఎవరిని పెట్టాలంటారా? పరిచారకులుగా నమ్మకమైన వారిని పెట్టాలి పరిచారకులుగా. ఇవి మంచి మంచి సూత్రాలండి. ఒక కంపెనీలో ఆ కంపెనీ బాగుపడాలంటే ఇవన్నీ పాటిస్తాడు కంపెనీ యజమాని. నమ్మకమైన వాళ్ళు కాదా, ఎవరి మీద వాళ్ళ మీద కొండలు చెప్తున్నారా లేదా, ఇవన్నీ పెడతాడా, టెస్ట్ పెడతాడా. అంత అమాయకంగా ఉద్యోగం ఎవరు, ఇవన్నీ ఉంటాయి అందులో. కాబట్టి ఒక పరిచర్య చేసే ఒక వ్యక్తిని ఎంపిక చేయాలంటే ఇన్ని లక్షణాలు ఉండాలంట. కాబట్టి మనలో ఏమన్నా కొండలు చెప్పి పాయింట్ ఉంటే తీసేసుకుందాం ఏమండి. పరిచర్య చేసేవారుగా మనం నిందారహితులం అవుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాన్యులు, కొండెములు చెప్పని వారు నమ్మకమైన వారుగా ఉండాలి. ఎలాగండి? నమ్మకత్వం. ఏదన్నా పని చెప్తే అమ్మ కడగండి అంటే నమ్మకంగా కడగాల. వారానికి ఒకసారి వచ్చి కడగమంటాం, లేకపోతే నెలకోసారి వచ్చి కడగమంటాం. నమ్మకంగా వచ్చి చేయాలి పని. తుడిచే అమ్మ ఇవ్వండి ఇవ్వండి ఏది ఎక్కడ అమ్మ అలాగే నిన్ను కాదు పిల్లలకి అలవాటు నిన్ను కాదు వెళ్ళిపో. ఏమండి ఎలాగంటే చెప్పండి. పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలంటండి? మాన్యులుగా ఉండాలి, కొండేలు చెప్పని వారుగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి. ఓకేనా అండ్ అర్థమవుతుంది అంటారా? నెంబర్ 5 1 తిమోతి 3:1-7 వరకు. అది అధ్యక్షుడు అంటే పాస్టర్ గారు. ఇప్పుడు నాకు వచ్చింది అనమాట. ఎవరైనా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటే ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడు అని మాట నమ్మదగింది. అధ్యక్షుడై ఉండేవాడు ఎలాగ ఉండాలంట? మరి పరిచర్య చేసే వాళ్ళు నిందారహితులను పెట్టమన్నావు, ఇంకెవరిని పెట్టమన్నాడు ఏండి? పెద్దలను నిందారహితులను పెట్టమన్నారు ఏండి? వాళ్ళందరినీ పెట్టమని మరి పాస్టర్ గారు ఎలా పెడతారు? ఉండొచ్చా? సెపరేట్ అండి, ఉండొచ్చా? మరి ఎలా పడతా ఉండే చోటికి ఎలాగ వెళ్తున్నారు జనం? మీరే ఆలోచించుకోండి ఏమండి. అధ్యక్షుడిగా ఉండేవాడు ఎలా ఉండాలంట? నిందారహితుడిగా. ఒకటే భార్య, పరాయి స్త్రీ వెంక చూస్తే అలాంటి దగ్గరికి వెళ్ళకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం తేడా కనపడితే అక్కడ మానేయాలంతే. ఆయన నరకం వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏముండదు. ఇంకా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఒక పరిచర్య చేసే వాళ్ళని నిందారహితులుగా ఉండాలంటే, పెద్దగా ఉండేవాళ్ళని నిందారహితులుగా ఉండాలంటే, అధ్యక్షుడు మరి నిందారహితులుగా ఉండొద్దా? ఎలా పడతా మాట్లాడి, ఎలా పడతా చూసి, ఎలా పడతా అబద్ధాలు ఆడి ఎవరైనా అధ్యక్షుడిగా ఉండొచ్చా? అక్కడికి వెళ్ళొచ్చా? మీరు గమనించాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. అంత అమాయకంగా వెళ్ళటానికి లేదు. చదవమ్మా. ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవుడుగా ఉండాలి. అమ్మా స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదగా ఉండాలటండి. ఆతిథ్యం చేసే క్వాలిటీ ఉండాలటండి. బోధింప సమర్థుడిగా ఉండాలటండి. తాగుడు అలవాటు ఉండకూడదటండి.
కొట్టేవాడు కొంతమంది కొట్టేవాడుగా ఉండకూడదు. ఏమండి ఎలా ఉండకూడదు? మీరు అడగండి, నేను లేనప్పుడు అడగండి, మా మిస్సెస్ని అడగండి, ఎప్పుడైనా కొట్టాడా పాస్టర్ గారిని అడగండి, చెప్తారు. ఎప్పుడు కొట్టలా. అంత కోపం ఉన్నవాడు పాస్టర్ గారు ఎలాగవుతాడు అండి? మేము చిన్నప్పటి నుంచి పెరిగాం. మా నాన్నగారు ఇప్పుడు మా అమ్మగారిని ఘాటుగా తిడతాం కూడా చూడాల, కొడతాం కూడా. తర్వాత ప్రేమగా అలాగా చూస్తాం చిన్నప్పటి నుంచి. కాబట్టి ఎలాగ ఉండాలంటమ్మా? మళ్ళీ చదువు. ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, మితానుభవుడిగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడిగా ఉండాలి, మర్యాదస్తుడిగా ఉండాలి, ఆతిథ్యం చేసే లక్షణం ఉండాలి, బోధింపు తగినవాడిగా ఉండాలి. తాగే అలవాటు, కొట్టే అలవాటు పనిచేయదు, వేస్టింగ్, అలాంటి చోటుకి వెళ్ళకూడదు. సాత్వికుడు, జగడాలు ఆడినోడు, ధనాపేక్ష లేనోడు, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునే ఇంటి వారిని బాగుగా ఏలినవాడు, అలాంటి వాడు అధ్యక్షుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. మా నాన్నగారిని నేను చాలా గౌరవిస్తాను. ఆయన పెద్ద చదువుకోపోవచ్చు, కానీ మమ్మల్ని నలుగురిని క్రమశిక్షణగా పెంచారు. భయభక్తుల్లో పెంచారు, ప్రార్థనలో పెంచారు. చాలు, ఆ క్వాలిటీ సరిపోద్ది. అక్కడ రాసినవన్నీ సరిపోతాయి. అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. కాబట్టి ప్రియులరా, ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూసిన సాక్ష్యం లేదు, తేడాగా మాట్లాడిన పద్ధతి లేదు. అలాగే మమ్మల్ని పెంచారు, మేము అలాగే పెరిగి అలాగే ఇప్పుడు వరకు అలాగే జీవిస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడున్న క్వాలిటీస్ అన్నీ ఉన్న దైవ సేవకుడు అధ్యక్షుడిగా ఉండొచ్చు. అలాంటి చోటకి అనేక మంది రావాలి. అలా వారిని చూస్తూ ఆ భక్తి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. కాబట్టి ప్రియులరా, డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, మనకు అవసరాల్లో జల్లేస్తారు, అక్కడికి వెళ్తే దొరుకుద్ది. అది కాదు పాయింట్. నిందారహితుడా కాదా, అతిథి ప్రియుడా కాదా, ఏకప్రత్ని వృతుడా కాదా, ఇక్కడ ఉన్నాయన్నీ సరిపోతున్నాయా లేదా, అలాంటి భక్తిపరుడా కాదా, దాన్ని బట్టి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. రైట్. ఏమండి? తీతు పత్రిక 1:7-9 వరకు. స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. స్వేచ్ఛాపరుడు అంటే ఆయనకి ఇష్టం వచ్చింది చేయకూడదు. ఆయనకి దేవుని వాక్యాన్ని బట్టి రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నవాడై ఉండాలి. అలాంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. దొరికిందమ్మా? 1:7-9 దాకా. తీతు అధ్యక్షుడు, గృహ నిర్వాహకుడు నిందారహితుడిగా ఉండాలి, స్వేచ్ఛాపరుడిగా ఉండకూడదు, ముక్కోపిగా ఉండకూడదు. ఏముండకూడదంట? ముక్కోపి. మాట్లాడితే కోపం పడిపోయి కొల్లేర చేసి అలాంటి వాడు ఉండకూడదు. ముక్కోపి ఉండకూడదు, తాగుడు అలవాటు ఉండకూడదు, కొట్టువాడుగా ఉండకూడదు, అడ్డంగా సంపాదించేసే లక్షణం ఉండకూడదు, అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశానిగ్రహం గలవాడు, హిత బోధ విషయమై జనులను హెచ్చరించేవాడు, అది శక్తి గలవాడు అన్నట్లు, అది చేపట్టు వాడై ఉండాలి. అలాంటి పాస్టర్ గారిని మీరు అనుసరించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. నిందారహితులు అవ్వాలంటే నిందారహితుడైన పాస్టర్ గారై ఉండాలి. అర్థమవుతుందంటారా? అమ్మ ఒక ఆవిడని నేను అడుగుతాను, అమ్మా అక్కడికి వెళ్తున్నారు కదా, మరి వాళ్ళు ఏమో ఇలాగుంటున్నారో మరి మీకు ఏం కనపడతలేదా అని అంటే ఆవిడ అంటది, పాస్టర్ గారిని చూసి వెళ్తాం ఏంటండి, దేవుడి ముఖం చూసి వెళ్తాం. అబ్బా ఎలాగెళ్తుందంట? దేవుడి ముఖం చూసి వెళ్తాం. ఆయన ఎలాగుంటే మాకెందుకండి? అయ్యి బాబోయ్, అక్కడ అడుగెట్టిందంట, చచ్చిపోతాక అక్కడే ఉంటుందంట. చచ్చిపోయేదాకా అక్కడే ఉంటుందంట.
మరి పాస్టర్ గారు మరి ఇలా తేడాగా కనపడుతుందమ్మా, సాక్ష్యం ఇలా కనపడుతుందమ్మా మరి అంటే ఈవిడ చెప్పి సమాధానం ఇది. ఎలాగ ఉండాలంటే ఇక్కడ ఏం చెప్పారు? నిందారహితుడై ఉంటేనే ఆయన వెళ్తాడు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళని అలా సిద్ధపరుస్తాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరో మాట యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశానికి వచ్చేవాళ్ళం గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రదారం కట్టుకో. నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ ఈ ఇంట్లో చేర్చుకో. నీ ఇంటి ద్వారంలోకి బయటికి ఉన్నతో మాకు సంబంధం లేదు. నీ ఇంటి లోపల ఉన్నవాడికి ఎవరికైనా ఏదైనా అపకారం జరిగితే మేము అపరాధులము అని చెప్పారు. ఏమండి, అర్థమైంది మీకు? ఏమన్నా అర్థమైందా? యెహోషువ యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అండి వేగుల వారిని పంపారు. వేగుల వారు వెళ్ళారు. రాహాబ్ అనే వేశ్య ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటే ఆవిడింటికి వెళ్ళారు. ఆ వార్త యెరికో రాజుకి తెలిసిపోయింది. సైన్యాన్ని పంపాడు. సైన్యం వచ్చారు. నీ ఇంట్లో వేగుల వారు వచ్చారని మాకు వర్తమానం వచ్చిందని అడిగారు. వచ్చారయ్యా, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారయ్యా, మీరు వెనకాల వెళ్ళి తరిమితే మీకు దొరికేస్తారు, పట్టుకోండి అని చెప్పి పంపేసింది. నిజమనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయాక ఈవిడి పైకెక్కి పైన దాసింది అనమాట, మీద దాసింది. వాళ్ళని ప్రమాణం చేయమంది, నేను మీ ప్రాణాలు కాపాడాను కాబట్టి మీరు మా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతానని ప్రమాణం చేయండి అంది. వాళ్ళు ప్రమాణం చేశారు. ప్రమాణం చేసి చెప్పారు ఏంటంటే, నువ్వు ఏ కిటికీలోంచి అయితే మమ్మల్ని దింపావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టుకో, మేము ఇచ్చిన దారం నీ ఇంట్లో కేకేసుకో. మీ అమ్మని, మీ నాన్నని, మీ అక్కల్ని, మీ చెల్లెల్ని, మీ ఇంట్లో అందరినీ కేకేసుకుని ఇందులో పెట్టుకో. నీ తలుపు బయట ఉంటే మాకు సంబంధం లేదు, లోపల ఉన్నవాడికి ఎవరికైనా అపకారం జరిగితే మేము దోషులం అవుతామని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా? ఇచ్చిన మాట నిలబెట్టారా లేదా? కొన్ని రోజులే యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి యెరికో పట్టణం చుట్టూ 7 రోజులు తిరిగారు. 7 రోజులు 7 సార్లు తిరిగారు. ప్రాకారం కూలిపోయింది. వెళ్ళారు. మొత్తం యెరికో పట్టణం ఉన్న పిల్లల్ని మొత్తం అందరినీ నిర్మూలన చేశారు. అగ్నితో కాల్చేశారు. అందులో బంగారంగా నేను ఏం తీసుకున్నా మొత్తం కాల్చిపడేశారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆ యొక్క రాహాబ్ అనే ఆ వేశ్య ఇంట్లో ఉన్న వారందరినీ కాపాడి ఇశ్రాయేలుతో పాటు వాళ్ళతో పాటు కలిపేసుకున్నారు. మాట నిలబెట్టారా లేదా? చెప్పండి, మాట నిలబెట్టారా లేదా? మాట మీద నిలబడితే నిర్దోషులం, నిలబడకపోతే దోషులం అవుతాం, నిందారహితులం అవలేం. కాబట్టి ఎన్ని మాటలు మనం దాటేస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి మాట ఇచ్చారు, అన్నీ నెరవేర్చారా? ఒకసారి గుర్తు చేసుకుని అలా వెనక్కి నేను చేస్తానని ఎవరికైనా మాట ఇచ్చారా? ఇది ఇలాగ ఉంటానని దేవుడికి మాట ఇచ్చారా? ప్రతి ఆదివారం మా అన్నని దేవుడి దగ్గర ఎప్పుడన్నా మాట ఇచ్చారా? ప్రమాణం చేశారా? దేవా నాకు ఈ మేలు చేస్తే నీకు ఇది ఇస్తానని ఎప్పుడన్నా మొక్కుబడి చేశారా? నీ స్నేహితులకి ఎవరికైనా మాట ఇచ్చి తప్పావా? మీ బంధువులకి ఎవరికైనా మాట ఇచ్చి తప్పావా? నీ ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా మాట ఇచ్చి తప్పావా? ఒకసారి అన్ని గుర్తు చేసుకోండి. మాట ఇచ్చి నెరవేరిస్తే నిర్దోషులం, మాట ఇచ్చి నెరవేర్చకుండా మాట మార్చితే దోషులం అయిపోతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. కొంతమంది మాట ఇస్తారు, ఆ తర్వాత ఇలాగ అన్నారు కదమ్మా, మాట ఇచ్చారు కదమ్మా అని అంటే మళ్ళీ ఉల్టా మాట ఇచ్చిన మాట నెరవేర్చరు కదా, మళ్ళీ తిరగేసి మళ్ళీ మాటకు దొరకకుండా మళ్ళీ వీళ్ళని నిందిస్తారు. మాటకారులు అనమాట. ఆడిచ్చిన మాట నెరవేర్చడం మళ్ళీ నీతో తప్పన్నట్టుగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఏమైపోతారండి? దోషులైపోతారు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? నిందారహితులంగా బతకాలి. అలాంటి వారిని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏదైనా మాట ఇచ్చి తప్పే వాళ్ళని ఉన్నా మేము గుర్తు చేసుకుందాం. ఎక్కడైనా ఏదైనా దేవుడు గుర్తు చేస్తే ఆ మాటను వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. జక్కయ్య మాట ఇచ్చాడు యేసుప్రభుకి, ప్రభువా ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరి చిట్టా నా దగ్గర ఉంది, లిస్ట్ ఉంది నా దగ్గర, ఆ లిస్టు ప్రకారం అందరినీ పిలిచి వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తా, ఇంకా నా దగ్గర ఆస్తి ఉంటుంది, ఆస్తి సగం ఆస్తి బెదలకు ఇచ్చేస్తా అని మాట ఇచ్చాడు.
యేసు ప్రభు ఓకే ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లిస్ట్ మొత్తం తీసి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళందరికీ 4 రెట్లు అందరికి ఇచ్చేసాడు. సగమాస్తి బీదలకు ఇచ్చేసాడు. ఇప్పుడు ఊరంతా ఏం చెప్పుకుంటున్నారు? జక్కయ్య యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, వెళ్ళాక జక్కయ్య మారిపోయాడురా, మన దగ్గర కట్టించుకున్న ఎగస్ట్రా ఫీజులన్నీ మనకి ఇచ్చేసాడు, కేకేసి 4 రెట్లు ఇచ్చేసాడు, ఇంకా సగం ఆస్తి పేదోళ్ళందరినీ కేకేసి పంచిపెట్టేశాడు, నిజంగా జక్కయ్య మారిపోయాడని ఊరంతా సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. మనం మాట ఇచ్చి మాటను నెరవేర్చే వాళ్ళం అయితే నిందారహితులం అవుతాం, లేకపోతే దోషులం అవుతాం అని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకెక్కువ చెప్పలేను. ఆఖరి మాట ఆదికాండం 6:9. నోవహు తన తరములో నిందారహితుడై బతికాడు అన్నాడు. నోవహు వంశావళి. నోవహు నీతిపరుడు, తన తరములో ఎలా ఉన్నాడంటండి? నిందారహితుడుగా ఉన్నాడు అన్నాడు. ఏమండి అమ్మా, ఎలా ఉన్నాడంట? ఆ తరములోనే మొత్తం ప్రపంచం, ఆ తరంలో ఎన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారో అందరిలోని నోవహు అతని కుటుంబం మాత్రమే నీతిమంతులుగా నిందారహితులుగా ఉన్నారటండి. అందుకని దేవుడు అన్నాడు, నానా నా కనులు లోకమంతా చూసినవి, అందరూ తమ ఇష్టానుసారంగా బతుకుతున్నారు, ఎవరికి భయం లేదు, అందుకని జలప్రయాణం పంపించి అందరిని చంపేస్తాను, నీవు నీ కుటుంబం నిందారహితులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను ఖచ్చితంగా కాపాడాలంటే మీ మీదకి నాకు కృప ఉంది కాబట్టి మీరు ఓడ తయారు చేసుకున్నానా అన్నాడు. ఓడ ఎలా తయారు చేయాలో తెలదు నోవహుకి, కానీ దేవుడే చెప్పాడు, పలానా చితిశారకపు నాను తెచ్చుకో, ఈ సైజుల్లో కొలత కొలుసుకో, ఎంత హైట్ వచ్చాక ఈ పక్కన కిటికీ ఎట్టు, ఆ పక్కన గుమ్మం పెట్టు, ఇంత హైట్ వచ్చాక ఈ పక్కన అదెట్టు ఇదెట్టు అని మొత్తం లెక్కలన్నీ దేవుడు చెప్పాడు. అన్నీ రాసుకుని భార్యకి చెప్పాడు, కొడుకులకు చెప్పాడు, కోళ్ళకి చెప్పాడు. వాళ్ళ ఎనమండుగురు ఏకమయ్యారు. దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు, దర్శనం చేద్దామని వాళ్ళ ఎనమండుగురే కష్టపడి కట్టారు కాబట్టి 100 సంవత్సరాల పైన అయింది. ఎంత అయిందండి? 100 సంవత్సరాల పైన కట్టారు వాడ. వీళ్ళ ఎనమండుగురికి ఇంకో 10 మంది కలిసారనుకోండి, అప్పుడు ఎంతకు అయిపోద్ది? ఒక 50 సంవత్సరాలకి అయిపోను. మొత్తం లోకమంతా చెప్పారు, రేపు జలప్రలయం పంపిస్తాను దేవుడు, అందరూ చచ్చిపోతారు అంటున్నాడు, వాళ్ళలోకి వచ్చినాడే బతుకుతాడు అంటున్నాడు. రెండో బాబు అంటే నోవుకి పిచ్చి వచ్చేసిందిరా, మెంటలు వచ్చేసిందిరా, అతనికి వచ్చింది, భార్యకి పిల్లలకి మొత్తం కోళ్ళకి అందరికీ మెంటలు వచ్చేసింది, ఊరి మధ్యలో ఎవడన్నా వాడ కడతాడా, ఈ ఊరి మధ్యలో వాడ కడతాడు, మళ్ళీ జలప్రలయం అంటున్నాడు, దేవుడు కాపాడతాడు అంటున్నాడు అని అపహాస్యం చేసి నవ్వుకున్నారంట. ఆ వాడ పూర్తి అవ్వటానికి 100 సంవత్సరాల పైనే పట్టింది, పూర్తి అయిపోయింది. దేవుడు అన్నాడు, నానా నువ్వు కీలు గట్ట పూసేసి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడే ఆడపులి మగపులి వచ్చేస్తున్నాయంట వాళ్ళలోకి. ఇదేంటిరా, ఆడపులి మగపులి వెళ్ళిపోతున్నాయి, ఆడెనుగు మగనికి వెళ్ళిపోతున్నాయి, ఆడజింక మగజింక వెళ్ళిపోతున్నాయి, ఇట్లకి వెళ్ళిపోతున్నాయి. ఏంటిరా, మనుషులు వెళ్ళి అడవిలోకి వెళ్ళి మనం తేగలమండి అట్లకి వచ్చేస్తున్నాయి వాళ్ళలోకి వచ్చేస్తున్నాయి. అలాగ వచ్చినప్పుడన్నా ఈ జనాలకి చూసిన వాళ్ళకి అర్థం అవ్వాలొద్దా? ఏమండి అర్థం అవ్వద్దా? ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు నోవహు, మనమేమో ఎర్రోడు పిచ్చోడు అనుకున్నాం, ఇప్పుడు ప్రతి జాతి పక్షులు, ప్రతి జాతి పశువులు అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, ఇదేట్రా అట్లకి వెళ్ళిపోతున్నాయిట్రా, ఏదో తేడాగా ఉంది, మనం కూడా వెళ్ళిపోదాం అనుకోలేద్దా? ఒక్కడు రాలేదండి, అన్ని రకాల జంతువులు వచ్చేసినాయి. దేవుడు వచ్చి తలుపేసాడు. తలుపేసాక జలప్రలయం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వస్తున్నారు ఒక్కొక్కడు. ఎప్పుడండి? అప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారు, నోవా తాత తలుపుతే ఏంటి, ఇంకెక్కడ తీస్తాడు, నేను వెళ్ళలేదు బాబు, దేవుడు వేసాడు, నేను తీస్తాక లేదా, ఆయన్ని తీయాలా, ఇన్ని సంవత్సరాలు చెప్పాను, ఎవడు వెళ్ళలేదు బాబు, నేను ఏం చేయలేను రా అన్నాడు. జలప్రలయం వచ్చింది, మొత్తం అందరూ చచ్చిపోయారు. నోవహు, భార్య, 3 కొడుకులు, 3 కోళ్ళు, ఎనమండుగురే బతికారు. మళ్ళీ నీళ్ళన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు మరలా ఈ ఎనమండుగురే కిందకి నేల మీదకి వచ్చారు, దేవునికి బలి అర్పణ చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించి భూమిని నిందించమని దీవించి పంపాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నీవు నిందారహితుడు అయితే, నేను నిందారహితుడినైతే, మనము నిందారహితులంగా బ్రతికితే ఉగ్రత అనేది రేపు రాబోతా ఉంది. ఉగ్రత ఏంటండి? అప్పుడు జలప్రలయం ఎలాగైతే వచ్చిందో రేపు ఏమండి, సూర్యుడు చీకటైపోతాడంట, చంద్రుడు చీకటైపోతాడంట, నక్షత్రాలు చాప చుట్టినట్టు చుట్టపడతాయంట, మొత్తం ఉగ్రత వచ్చేస్తుంది. ఆ ఉగ్రత వచ్చినప్పుడు నోవహును కాపాడినట్లుగా నీవు నేను ఉగ్రతలో కాపాడబడాలంటే ఎవరిని కాపాడతాడంట? నిందారహితులను కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మనము నిందారహితులంగా బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ సిద్ధపరచునుగాక. మహాపరిశుద్ధమైన తండ్రి, ఎత్తబండి